ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. కనుక నీ దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. ఆయన మామూలు వ్యక్తి కాదు. దావీదు రక్షణను ఎలా పోల్చాడంటే గౌరవ ప్రభావములుగా పోల్చాడు. మొదటిది సౌందర్యమును కోరాడు. ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు ఎవరో కాదండి, యేసు ప్రభు ఎవరో కాదు, నీ ప్రభు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు. రెండవదిగా మారు మనసును కోరాడు. మూడవదిగా రక్షణ పొందటాన్ని కోరాడు. నాలుగవదిగా ఆరాధించేదాన్ని కోరాడు. ఐదవదిగా తనకు పరిచర్య చేసేవారు ఉండాలని కోరాడు. ఆరవదిగా ఆయనతో కూడా మనం ఉండాలని కోరినవాడుగా ఉన్నాడు. మనకు రక్షణ అనే గౌరవ ప్రభావములు ధరింపజేసిన అనుభవం మనకు తీసుకొచ్చింది. దేవుని వాక్యంలో కొన్ని వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం ఆరాధిస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం. 29-30 వచనాలు మనం చదువుకుంటాం. మార్కు సువార్త 12వ అధ్యాయం 29-30 వచనం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మళ్ళీ చదువుతాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు, వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. పేజీ నెంబర్ 176, ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. చిన్న ప్రార్థన చేద్దాం. మోకరించు. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ స్తోత్రాలు. ఈ సమయంలో మరొక పర్యాయం నీ పాదాలు చెందుకొస్తున్నాము. ప్రభు దినంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరు మమ్మల్ని మీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. ప్రభువా, మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు సహాయం చేయండి, మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచమని ప్రార్థిస్తున్నాం. నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి ప్రభువా. మీరు మాట్లాడగా వినగల చెవి, గ్రహించుకునే మనస్సు మాకు అనుగ్రహించుము ప్రభువా. స్పష్టముగా మాట్లాడము, నీ ప్రజలు నేను ఆరాధించినట్లు సహాయం చేయండి ప్రభువా. నన్ను కూడా బలపరిచి మీరు మరుగుపరిచి నన్ను మీ బోరగా వాడుకోవలసిందిగా కోరుచు మీ ప్రజలతో మాట్లాడమని కోరుకుంటూ మాతో మాట్లాడి మీరు మహిమను ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో దేవుని ప్రజలైన మనకు
మరి ఎంతో గొప్ప భాగ్యము కలవారం. దేవుని ప్రజలైన మనము ఎంతో భాగ్యము కలవారం కనుక ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని మనకు ఆ మాటలను చెప్పింది ఎవరంటే మోషే అనేటువంటి దైవజనుడు మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క భాగ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు కలిగిన భాగ్యం ఏంటంటే ఆయన రక్షించిన ప్రజలు. వారెవరంట? ఆయన రక్షించిన ప్రజలు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అని వ్రాయబడింది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు కనుక ఇశ్రాయేలు యొక్క భాగ్యం ఏంటంటే యెహోవా వారిని రక్షించను. యెహోవా వారిని రక్షించను. అందుకనే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసిన దగ్గర యేసు ప్రభు ఆ మాటలను వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ ప్రభు. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాటలు మనం చూస్తున్నాం. మార్కు సువార్త 12:29లో యేసు ప్రభు ఆ మాట అంటున్నాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. కనుక అతి ముఖ్యమైనది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. దాని ఇంకో మాట ఏం చెప్పాలంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ఘనపరచడం అనే అర్థాలు వస్తాయి. కనుక నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఆయన మామూలు వ్యక్తి కాదు. నీ కొరకు గొప్ప కార్యములు చేసిన ప్రభు, లేకపోతే నిన్ను తన ఏర్పాటులోనికి తీసుకొచ్చి నిన్ను తన యొక్క రక్షణతో నిన్ను అలంకరించిన ప్రభు. అందుకనే దావీదు కీర్తనలో దావీదు రక్షణను ఎలా పోల్చాడు అంటే గౌరవ ప్రభావములుగా పోల్చాడు. రక్షణను ఎలా పోల్చాడు? గౌరవ ప్రభావములు. చూడండి, కీర్తన 21వ అధ్యాయం ఆ మాటలు అక్కడ చూస్తాం. కీర్తన 21వ అధ్యాయం మొదటి వచనం, 5వ వచనం చూడండి. కీర్తన 21:5 నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. చాలండి. రక్షణ అనేది గౌరవ ప్రభావములకు సూచన. కొనియాడుతున్నాడు దావీదు. ఏమంటున్నాడు? నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. రక్షణ అనేది గౌరవ ప్రభావములు. లేకపోతే ఇంకో మాట చెప్పాలంటే రక్షణ అనేది మనకు ఒక కిరీటం. ఆయన ఎన్నో కిరీటాలు చూస్తాం మనం. ఇక్కడ మనం ఇంకొక కిరీటాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి, రక్షణ కిరీటం. అందుకని పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకందరికీ కిరీటాలు ఇవ్వబడతాయంట. ఏం కిరీటాలు? జీవ కిరీటాలు, మహిమ కిరీటాలు, ఆనంద కిరీటాలు, తర్వాత ఇంకా అనేకమైన కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలు వాడబారని కిరీటం, రకరకాల కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలన్నీ కూడా మరి ఈ యొక్క రక్షణ పొందినటువంటి వారికి ధరింపజేయబడే కిరీటాలు. కనుక ఇప్పుడు నా తలంపు ఏంటంటే ఒక రక్షణ కిరీటం కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ అనేది దేవుడు మనకి కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరం? కిరీటం ధరించిన వాళ్ళం. కిరీటం ఎవరు ధరిస్తారు? విజయం పొందిన వారు ధరిస్తారు. ఎవరు విజయం పొందిన వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభు విజయాన్ని పొందాడు. విజయం పొంది మనకేం చేశాడు? ఆయన మనల్ని కూడా విజయోత్సవంతో నింపి మనల్ని ఊరేగిస్తున్నాడు. చూడండి, 2వ కొరింథీ ఆ మాటలు మనం చూస్తాం. 2వ కొరింథీ పత్రిక ఆ మాటలు మనం చూస్తే అక్కడ ఆ మాటలు ఉంటాయి. 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో
ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇప్పుడు ఎల్లప్పుడూ మనలను విజయోత్సవంతో ఊరేగించుచున్న ప్రభు. మన ప్రభు ఎల్లప్పుడూ మనలను విజయోత్సవంతో ఊరేగించే అనుభవం మనం తీసుకురాబడాలంటే ఏం జరగాలి చెప్పండి? మన జీవితంలో ఏం జరగాల? కొన్ని రకాలైన అనుభవాలు మనకు ఉండాలి. ఏంటి అనుభవాలు? ఖచ్చితంగా కొన్ని రకాలైన అనుభవాలు మనకు అవసరంగా ఉన్నాయి. మొదటగా ఏ అనుభవం మనకు అవసరం చూద్దాం. దయచేసి చూడండి. మొదటికి ఏ అనుభవం అవసరం అంటే కీర్తన 45వ అధ్యాయం. కీర్తన 45వ అధ్యాయం 11వ వచనం. కీర్తన 45వ అధ్యాయము 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఈ రాజు నీ ప్రభువు. ఎవరంట? ఈ రాజు నీ ప్రభువు. ఎవరి రాజు? ఎవరి రాజు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన రాజరికాన్ని ఉద్దేశించి రాయబడిన కీర్తన అది. అందువలన ఈ రాజు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ ప్రభు. ఆయన నీ సౌందర్యమును కోరినవాడు కనుక అతనికి నమస్కరించుము. ఏంటి ఆ సౌందర్యం? సౌందర్యం అంటే ఏంటి చెప్పండి? సౌందర్యం అంటే మరి మనం రాసుకునేటువంటి స్నోలు కాదు, పౌడర్లు కాదు, సెంట్లు కాదు, అత్తర్లు కాదులే. కానీ సౌందర్యము అనేది మనకి ఏం చూపిస్తుందంటే గొప్పదైనటువంటి గౌరవ ప్రభావములు కలిగిన అలంకరణ. ఏంటి అలంకరణ? రక్షణ అలంకరణ. కనుక ఈ నీ ప్రభు నీ సౌందర్యమును కోరుతున్నాడు, అంటే నువ్వు బాగుండాలని కోరుతున్నాడు. చూడండి, దేవునికి మానవుని పై రూపంతో సంబంధం లేదంట. దేవునికి మానవుని పై రూపంతో ఆయనకు పని లేదంట. ఆయన ఏం చూస్తాడు? మనుషుని యొక్క అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు మనుషుని అంతరంగం చూస్తాడు. చూడండి, ఆ మాటలు మనం చూద్దాం. దయచేసి మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. దయచేసి చూడండి ఆ మాటలు. మొదటి దినవృత్తాంతాలు ఆ మాటలు మనం చూస్తే దేవుడు అక్కడ చెప్తుంటాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. దయచేసి చూడండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు చెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయములను మనుషుని పై రూపాన్ని దేవుడు లక్ష్యపెట్టేవాడు కాదు. అందుకని దేవుడు ఏం లక్ష్య పెడతాడంట? మనుషుని అంతరంగాన్ని చూస్తాడు. అందుకే ఇప్పుడు ఈ ప్రభువు, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు. అంటే ఏమి చూస్తున్నాడంట? మన అంతరంగ స్వభావాన్ని చూస్తున్నాడు. అందుకే మన పితరులు అబ్రహాం భార్య అయిన శారా, ఆమె తన అంతరంగాన్ని అలంకరించుకుంటూ వచ్చింది. చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయం. మొదటి పేతురు 3వ అధ్యాయం ఆమె యొక్క అలంకారం ఎలా ఉందో అక్కడ రాయబడింది. మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనం, లేకపోతే మొదటి పేతురు 3వ అధ్యాయం 6వ వచనం, అంతేనా? 5-6 వచనాలు చూడండి. 5-6, 4, 5, 6 వచనాలు. సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినట్ల చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నడలా ఆమెకు
పిల్లలగుదురు. ఇక్కడ మనం చూస్తున్నాం శారా ఎలాంటి అలంకరించుకుంది అక్కడ మనం చూస్తూ వచ్చాం. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావం మీరు అలంకరించుకొని ఉండాలి. ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు మనలో చూస్తున్న సౌందర్యం ఏంటి? మన పైరూపం కాదు, ఆయన మన అంతరంగ స్వభావాన్ని, లేకపోతే ఆయన నీ సౌందర్యమును కోరిన వాడంటే నీ జీవితంలో మరి ఏ విధమైన లోపం లేని జీవితం ఉండాలని చూడాలని ఆయన ఉద్దేశం. అందుకే ఎఫెసీ 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి. వాళ్ళని ఏం చేస్తున్నాడంట? పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, వాక్యం అనే ఉదక స్నానం చేత వారిని ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచాడు. చూడండి, అందుకని ఎఫెసీ 5వ అధ్యాయం యేసు ప్రభు మనలో చూడాలనుకుంటున్న ఆ యొక్క సౌందర్యం ఏంటో అక్కడ రాయబడింది. ఎఫెసీ 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు మనలో చూడాలనుకున్న సౌందర్యం ఇక్కడ మనకు కనబడుతుంది. అతడు ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. చూసారా, మన సౌందర్యమును కోరినవాడు కనుక ఈ అనుభవం మనకు మరి ఏం చేస్తుందంటే అతనికి నమస్కరించే ఆ స్వభావం మనం కలిగి ఉండాలనేది జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన సౌందర్యమును కోరినవాడు. మన సౌందర్యం ఏంటంటే మన పై ఆకారం కాదు కానీ, అలంకారం కాదు కానీ, హృదయంలో అంతరంగ స్వభావంలో అలంకరించబడి ఉండుట అనేది ఆ సౌందర్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఇలాంటి అనుభవం ఏం తీసుకొద్దంటే మారు మనసు కదా. ఇలాంటి అనుభవము మారు మనసును తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు మొదటిగా ఏం కోరినాడు ఆయన? మన సౌందర్యాన్ని కోరినవాడు. రెండవది ఏం కోరుతున్నాడు? చూడండి, మొదటి పేతురు 3వ అధ్యాయం 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయము చాలండి. ఇక్కడ అందరూ మారు మనసు పొందవలనని కోరుచున్నాడు. మొదట ఏం కోరుతున్నాడు? ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. రెండోది ఏం కోరుతున్నాడు? అందరూ మారు మనసు పొందవలనని కోరుతున్నాడు. వారి యొక్క మనసు మారాలి, మనసు మారి నూతనం అవ్వాలి, రూపాంతరం పొందాలి. కనుక మొదటిదిగా నీ సౌందర్యమును కోరుతున్న ప్రభువు రెండవ అనుభవంలోకి వచ్చరికి ఆయన నీ మనస్సు మారాలి. అందుకే చూడండి, రోమా 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అంతేనా? రోమా 12వ అధ్యాయం దయచేసి చూడండి. రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇప్పుడు రెండోది ఏం మారాలా అని కోరుతున్నాడు ప్రభు? మనసు మారాలి. మొదటిది ఏం మారాలా? నీ సౌందర్యము ఆయన కోరుతున్నాడు. అంటే నీలో ఉన్న నీ యొక్క అక్షయమనే గుణము గాక, క్షయమనే గుణం గాక అక్షయమనే గుణాన్ని కోరుతున్నాడు. రెండవదిగా ఇప్పుడు నీ మనసు మారి నూతనం అవ్వాలని కోరుతున్నాడు. కనుక ఎంత గొప్ప భాగ్యం మనకు ఇవ్వడం వెనక యేసు ప్రభు ఇన్ని రకాలైనటువంటి మార్పులు మనలో తీసుకొచ్చిన వాడుకున్నాడు. మొదట ఆయన మన సౌందర్యమును కోరుతున్నాడు. రెండవదిగా మనం మనస్సును మారు మనసును కోరుతున్నాడు. రెండవదిగా మనం మారు మనసు పొందినప్పుడు ఏమవుతామంట? రూపాంతరం పొందేవాళ్ళుగా అవుతాం. మనం మారు మనసు పొందినప్పుడు మన యొక్క రూపం మారిపోతుంది. మనం మారు మనసు పొందినప్పుడు మన ముఖంలో కూడా
అంటే లోపలే కాదు, ఇప్పుడు బయటకు కూడా కనపడుతుంది. సరే, ఎప్పుడైనా మారు మనసు పొందిన వాళ్ళని, కొత్తగా మారు మనసు పొందిన వాళ్ళని చూడండి. మారు మనసు పొంది చాలా కాలమైన తర్వాత రకరకాల సమస్యలు వచ్చేస్తాయి. కొత్తగా మారు మనసు పొందిన వాళ్ళని చూడండి, నిజముగా దేవుని కార్యం జరిగిన, కొత్తగా దేవుని ఏర్పాటులోకి వచ్చిన వాళ్ళని చూడండి, వాళ్ళ మనసు, వాళ్ళ యొక్క రూపం ఎలా ఉంటారో మారిపోతుంది. కనుక మీ మనసు మారి ఏం చేయాలా? రూపాంతరం పొందుడి అని వ్రాయబడింది. మనసు మారుట కోరుతున్నాడు. మొదటిగా ఏం కోరుతున్నాడు? సౌందర్యం కోరుతున్నాడు. రెండవదిగా ఏం కోరుతున్నాడు? మనసు మారి మనము రూపాంతరం చెందాలని కోరుతున్నాడు. ఇది రెండవ అనుభవంగా ఉంది. మూడవ చూడండి, దేవుని వాక్యంలో మూడవ విషయం 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనెను. మూడోది ఏం కోరుతున్నాడు? రక్షణ పొందాలని కోరుతున్నాడు. రక్షణ పొందాలనే విషయము ఆయన, అంటే అక్కడ ఏముందంటే ఏర్పరచుకొనెను అని వ్రాయబడిందిలే, కానీ దాన్ని మనం ఎలా చూడాలంటే రక్షణ పొందవలనని కోరుచున్నాడు. మొదటిదిగా నీ స్వభావము, నీ యొక్క సౌందర్యం, నీ రూపము, నీ సౌందర్యము మార్చబడాలని కోరుతున్నాడు. నీ సౌందర్యము కోరుతున్నాడు. రెండవదిగా మారు మనసు కోరుతున్నాడు. మూడవదిగా రక్షణ పొందవలనని కోరుచున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఇన్ని రకాలైన అనుభవాల నుంచి నేను తీసుకొచ్చాడు కనుక అంత గొప్ప భాగ్యము నీకు దొరికింది. కనుక మొదటిదిగా మనము ఏం కోరుతున్నాడంటే ప్రభు సౌందర్యం కోరుతున్నాడు. రెండవదిగా మారు మనసు కోరుతున్నాడు. మూడవదిగా రక్షణ పొందవలనని కోరుచున్నాడు. ఈ రక్షణ పొందవలనని కోరుచున్నటువంటి యేసు ప్రభు యొక్క ఆయన ప్రేమ మన కొరకై కలువరి శిలువలో వెల్లడిపరచుట ద్వారా ఆ కోరికను ఆయన వ్యక్తం చేస్తూ వచ్చాడు. అంటే ఆది నుండి ఏం చేస్తున్నాడంట? ఆది నుండి దేవుడు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను అని. దేవుడు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. కనుక ఇలాంటి అనుభవంలో రక్షణ పొందవలనని కోరుచున్న యేసు ప్రభు. కనుక ఆ విధంగా మనం రక్షణ పొందుట కొరకే ఆయన కలువరి శిలువలో మరణించాడు. అందుకని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని వ్రాయబడిన మాట, ఆయన మనం నశించిపోతున్నటువంటి మనలను రక్షించుటకు వచ్చి కలువరి శిలువలో జరిగించిన శిలువ కార్యం వలన మనం రక్షణ పొందాలని కోరిన మన ప్రభువు. ఇది మూడవ అనుభవంగా ఉంది. నాలుగవ చూడండి, ఆ యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. దానికి పైన 23 చూడండి, 23. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ, చదివితే కరెక్ట్ చదువు, లేదా నేను చదువుతా, వదిలే, కరెక్ట్ చదివితే చదువు, లేదా నేను చదువుతా, ఓకేనా? అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. 4వ అనుభవం ఏంటి? తండ్రి తన్ను ఆరాధించేవారుగా మనం ఉండాలని కోరుతున్నాడు. ఈ 4వ అనుభవంలో మనం తీసుకురాబడటం దేవుని యొక్క గొప్ప సంకల్పం. ఆయన మనల్ని దర్శించి మనతో మాట్లాడుతూ వచ్చాడు. మన యొక్క పాపాలు, మన యొక్క అపవిత్రత, మన లోపాలన్నీ కూడా ఎత్తి చూపించి మనల్ని సరిచేసి ఆయన ఏర్పాట్లు, ఆయన ఆరాధించడం కొరకై మనలను కోరుకుంటున్న ప్రభు. తన్ను ఆరాధించువారు అట్టివారే, ఎట్టివారు అట్టివారే. కనుక ఇప్పుడు ప్రభు 4వది ఏం కోరుతున్నాడంట? మనం తండ్రిని ఆరాధించేవారు ఉండాలని కోరుతున్నాడు. మొదటిది ఏం కోరాడు? సౌందర్యం కోరాడు. రెండవది ఏం కోరాడు? మారు మనసును కోరాడు. మూడవది ఏం కోరాడు? రక్షణ పొందమని కోరాడు. 4వది ఏం కోరుతున్నాడు? తన్ను ఆరాధించేవారు ఉండాలని కోరుతున్నాడు. కనుక
ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది, ఇంత గొప్ప ప్రణాళిక నీ కొరకు జరిగించుకుంటూ వచ్చిన నీ ప్రభు. 4 అనుభవాలు మనం చూస్తూ వచ్చాం. 5వది చూడండి. 5వది 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఇక్కడ చూడండి, నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయిచుండుటకు, తన పరిచర్య చేయడానికి మనలను కోరుతున్నాడు ప్రభు. తన పరిచర్య చేయడానికి కోరుతున్నాడు, తనకు ధూపం వేయడానికి కోరుతున్నాడు, ఆరాధన చేయడానికి కోరుతున్నాడు. రెండవది ఏంటంట, పరిచర్య చేయటానికి కోరుతున్నాడు. పరిచర్య చేసే దాంట్లో ప్రాథమికంగా ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేసే దాంట్లో ప్రాథమికంగా ఏం జరగాలి? ధూపం వేయాలి. ధూపం అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? ధూపం అంటే అర్థం ఏంటి తెలుగులో? ప్రార్థన. ధూపం అంటే తెలుగులో అర్థం చెప్పండి. ధూపం అంటే ఏంటి? వెరీ గుడ్, పొగ. ధూపం అంటే పొగ, ప్రార్థన కాదు. ధూపం అంటే పొగ. ధూపం వేయిచుండుట అనేది ఏం చూపిస్తుందంటే, ఆయన యొక్క మరి బలిపీఠం దగ్గర లేకపోతే మందసం దగ్గర ఆయనకు ధూపం వేయుట. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక ఉంది, ధూపవేదిక. ఆ ధూపం వేసిన తర్వాతే ప్రత్యక్ష గుడారంలో మనం ప్రవేశించే అవకాశం. ప్రత్యక్ష గుడారంలో మనకు 7 ఉంటాయి. చాలాసార్లు చెప్పా, గుర్తు చేసుకొని చెప్పండి, నేను ముగించాలి కదా. చెప్పండి. ప్రత్యక్ష గుడారంలో 7 రకాలైనటువంటివి ఉంటాయి. మొదటిది ఏంటి చెప్పండి? మొదటిది బలిపీఠం, రెండవది గంగాళం, మూడవది చెప్పండి, మూడోది ఏంటి? 7 ఉంటాయని చెప్పా. మొదటిది బలిపీఠం, గంగాళం, తర్వాత ధూపవేదిక, తర్వాత సన్నిధి రొట్టెలుంచు బల్ల, అలాగే దీపవృక్షం, అలాగే మందసం, అలాగే కరుణాపీఠం. 7 రకాలు ఉంటాయి. 7 రకాల ధూపవేదిక ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళక, అంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగానే మనకు కనపడేది ధూపవేదిక. ఈ ధూపవేదిక లేకుండా నువ్వు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేవు. ఈ ధూపవేదిక నిన్ను దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలానికి తీసుకువెళ్ళే తొలి మెట్టు. కనుక ఇప్పుడు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండే స్థలం. అది అందరూ వెళ్ళజాలిన స్థలము కాదు. ఎవరైతే నిర్ణయించబడతారో వాళ్ళే వెళ్ళబడే స్థలం. ఆ యొక్క స్థలంలోనికి వెళ్ళాలంటే ఈ ధూపవేదిక అవసరం. ఈ ధూపవేదిక లేదా ధూపం వేయడం ఏం చూపిస్తుందంటే ఆయన పరిచర్య చేయడం చూపిస్తుంది. ఆయన పరిచర్య ఏంటి? ప్రార్థన. ఆయన పరిచర్య ఏంటి? ప్రార్థన. ఇంకేంటి ఆయన పరిచర్య? మందిరం అనుకోండి, ఆయన పరిచర్య ఏంటి? ప్రార్థన. దానికి ఏం చేయాలి? ముందు ప్రార్థనకు వచ్చారు, ఏం చేస్తారు? డైరెక్ట్గా వచ్చి ప్రార్థన చేసేస్తారా? ప్రార్థన చేయాలంటే ముందు మందిరంలోకి వెళ్తే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలా? తుడవాలి. పరిచర్యలో భాగాలు ఇవన్నీ కూడా. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. పరిచర్యలో మొదటిది ఏంటంటే క్లీనింగ్, తుడవాలి. రెండవది సాపలు వెయ్యాలి. మూడవది ఏం చేయాలి? రకరకాల పరిచర్యలు ఉంటాయి మందిరంలో. అవన్నీ చేసి అనుభవంలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మందిరంలో ప్రార్థనలు ఉంటాయి, మందిరంలో ఆరాధన ఉంటుంది, మందిరంలో బైబిల్ స్టడీ ఉంటుంది, మందిరంలో సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది, మందిరంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మందిరంలో సండే స్కూల్ ఉంటుంది, మందిరంలో యవనస్తుల కూడికలు ఉంటాయి, మందిరంలో చైన్ ప్రేయర్లు ఉంటాయి, మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్లు ఉంటాయి. ఇవన్నీ పరిచర్యలు చేయాలి అని కోరుతున్నాడు. మనం చేస్తున్నామా? దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడు ఈ చేయాలని కోరుతున్నాడు. మొదటిది ఏం కోరాడంటే సౌందర్యం కోరుతున్నాడు. రెండవది మారు మనసు కోరుతున్నాడు. మూడవది రక్షణ కలిగి ఉండాలని కోరుతున్నాడు. నాలుగవది ఆరాధించేవారు ఉండాలని కోరుతున్నాడు. ఐదవది మనము ఆయనకు పరిచర్య చేసే అనుభవంలో మనం ఉండటము కోరుతున్నాడు. పరిచర్య, దేవుని ఇంటిలో మనకు ఒక భాగం ఉండాలి, ఒక పాత్ర ఉండాలి. మీ మందిరంలో నీ రోల్ ఏంటని అడిగితే ఏం చెప్తామండి?
ఏమి లేదండి, వాళ్ళందరూ రెడీ చేస్తారు, నేను హాయిగా దర్జాకి వెళ్ళి కూర్చొని వస్తా అని చెప్తామా? అది దేవునికి ఘనత తీసుకొస్తుందా? మీ మందిరంలో నీ రోల్ ఏంటని అడిగితే ఏం చెప్పాలా? అయ్యా, నేను మా మందిరంలో నా రోల్ ఇది, నేనే ముందుగా వెళతాను, నేనే ఏం చేస్తాను, తుడుస్తాను, నేనే చాపలు వేస్తాను, నేనే అక్కడ మొదటిదిగా మోకరిస్తాను, నేనే పరిచర్య కొరకు భారం కలిగి ప్రార్థిస్తాను. ఇలా చెప్పగలుగుతున్నామా? అలా ఉండాలని కోరుతున్నాడు ప్రభు. నా కుమారులారా, తనకు ధూపం వేయిచుండుటకు, తన పరిచర్య చేయుటకు ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, కోరుకుంటున్నాడు. కనుక ఈ 5వ అనుభవం మనము ఆయన పరిచర్య చేసేవాళ్ళు ఉండాలని ఆయన కోరటాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగ్యం, ఇంత గొప్ప భాగ్యం మనకు ఇవ్వబడినటువంటి అనుభవం మనకేం తీసుకొస్తుంది చెప్పండి? చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం దయచేసి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 24వ వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన వారిని, అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. ఏం కోరుతున్నాడు ఇప్పుడు యేసు ప్రభు? నేను ఉండే చోటును వారు చూడాలి. నేను ఎక్కడ ఉంటానో వారు కూడా అక్కడ ఉండునట్లు. ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? చెప్పు. వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. టిఫిన్ చేయలేదా? గట్టిగా చెప్పండి. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. కనుక నేను ఎక్కడ ఉండునో వారు కూడా అక్కడ ఉండునట్లు, అంటే మనలను పరలోకములో తనతో కూడా చూడాలని కోరుతున్న యేసు ప్రభు ఏం కోరుతున్నాడంట? తను ఉండే చోట్లో మనం కూడా ఉండాలని కోరుతున్నాడు. తను ఉండే చోట్లో మనం కూడా ఉండాలని కోరుతూ ఏం చేస్తున్నాడు? మనకు స్థలం సిద్ధపరచడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు. స్థలం సిద్ధపరిచి మళ్ళీ తిరిగి వస్తాడు. రేపు పొద్దున మనల్ని తీసుకుని వెళతాడు. ఆయన ఉండే చోట్లో మనం కూడా ఉండులాగున ఆయన మనలను కోరుతున్నాడు. దేవుణ్ణి అటువారుగా వాళ్ళని చేయమని కోరుతున్నాడు. అట్టి మహిమను వారు చూడవలనని వారి కొరకై మరి నా మహిమను చూచేవారు ఉండాలని కోరుతున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుకి మన గురించి ఎన్నో కోరికలు ఉన్నాయి. ఏంటా కోరికలు? గౌరవ ప్రభావములు ధరించిన వారుగా మనం ఉండాలని ఆయన కోరిక. గౌరవం కలిగిన జీవితం ఉండాలని, లేకపోతే మన జీవితంలో హీనమైన పరిస్థితి నుండి, ఘోరమైన పరిస్థితి నుండి, చాలా భయంకరమైన పరిస్థితుల నుండి మన జీవితం గౌరవప్రదమైన జీవితంగా మార్చబడాలని కోరిన ప్రభు. అందుకనే ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఎంత గొప్పది. మనం ఆయన మనలను గౌరవ ప్రభావం గలవాడుగా చూడాలని కోరుట. ఈ అనుభవం మనకు 6 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏంటంటే మొదటిది సౌందర్యమును కోరాడు. ఈ రాజు నీ ప్రభు. ఈ రాజు ఎవరో కాదండి, యేసు ప్రభు ఎవరో కాదు, నీ ప్రభు. అతడిని సౌందర్యమును కోరినవాడు. రెండవదిగా మారు మనసును కోరాడు. మూడవదిగా రక్షణ పొందటాన్ని కోరాడు. నాలుగవదిగా ఆరాధించేదాన్ని కోరాడు. ఐదవదిగా తనకు పరిచర్య చేసేవారు ఉండాలని కోరాడు. ఆరవదిగా ఆయనతో కూడా మనం ఉండాలని కోరినవాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో ఆయన కోరిన ఈ అనుభవాలన్నీ కూడా మనకు రక్షణ అనే గౌరవ ప్రభావములు ధరింపజేసిన అనుభవం మనకు తీసుకొచ్చింది. అందుకనే అంటున్నాడు, నీ ప్రభువు అద్వితీయ ప్రభువు, ఆయన అద్వితీయుడు. ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీవు ఆయన ఏం చేయాలా? సేవించాలి, ఆరాధించాలి. ఆయన నీ ప్రభువు. ఆయన నీ సౌందర్యం కోరినవాడు కనుక ఆరాధించు. ఆయన నీకెంతో గొప్ప భాగ్యమునిచ్చినాడు కనుక ఆరాధించు. అంటే ఇవన్నీ కూడా మనం ఆయన ఆరాధించుడు కొరకైన విషయాలు. దేవుడు మనల్ని గొప్పవారుగా చూడాలని కోరుకున్నాడు. ఆ స్థితిలోకి మనల్ని తీసుకొచ్చాడు, గొప్ప భాగ్యం ఇచ్చాడు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించవలసిన వారుగా మనం ఉన్నాం. కనుక ఆయన కోరుతున్నాడు, ఆరాధించాలని కోరుతున్నాడు, అట్టివారే ఆరాధించాలని కోరుతున్నాడు. కనుక ఇలాంటి అనుభవాలు మన రాజు, మన ప్రభువు మనల్ని తీసుకొచ్చాడు కనుక మనం ఆయన్ని ఆరాధించకుండా ఎలా ఉండగలం చెప్పండి? అందువలన నా రాజా, నా ప్రభువా, నా దేవా,
నీవు నాకు అనుగ్రహించిన గౌరవ ప్రభావములకై నీకు స్తోత్రాలు. నీవు నాలో సౌందర్యమును కోరుతూ వచ్చినావు, నన్ను సౌందర్యవంతుడుగా సౌందర్యవంతురాలుగా చేస్తూ వచ్చినావు, నీకు స్తోత్రాలు అని మనం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క విధానంలో మనం ప్రభువుని ఆరాధించాలి. మనలను గొప్ప భాగ్యము గల వారుగా చేసినందున ప్రభువుని మనం ఆరాధిస్తాం, మోకరిస్తాం. మనం ప్రభువుని వాక్య వెలుగులో మనం ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధించండి.